నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా సందీప్ కిషన్ యాక్ట్ చేసిన 'సూపర్ సుబ్బు' తెలుగు సీరీస్ రిలీజ్ అయింది. కాన్సెప్ట్ చూస్తే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఒక విలేజ్, ఒక టీచర్, సెక్స్ ఎడ్యుకేషన్. ఒక మంచి సీరీస్ అవ్వడానికి కాన్సెప్ట్ ఒకటే సరిపోతుందా? లేక దాన్ని చెప్పే విధానం కూడా అంతే ఇంపార్టెంటా? ఎందుకంటే 'సూపర్ సుబ్బు' సీరీస్ చూసాక నాకనిపించిందేంటంటే సూపర్ కాన్సెప్టే. కానీ సూపర్ సీరీసా? మాట్లాడుకుందాం. ఈ సీరీస్ చూడడానికి నా మెయిన్ రీజన్ డైరెక్టర్ మల్లిక్ రామ్. 'డీజే టిల్లు' లాంటి ఎంటర్‌టైనింగ్ సినిమా తీసిన డైరెక్టర్. సందీప్ కిషన్‌తో కలిసి ఒక ఫన్ రోలర్ కామెడీ సీరీస్ చేస్తున్నాడని. ఇంకా 'సూపర్ సుబ్బు' సీరీస్‌లో మెయిన్‌గా సెక్స్ ఎడ్యుకేషన్ లాంటి సెన్సిటివ్ టాపిక్‌ని విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చెప్పాలనేదే చాలా మంచి అటెంప్ట్. మన తెలుగు ఓటీటీలో ఇలాంటి కాన్సెప్ట్ చాలా రేర్. ట్రైలర్ చూసినప్పుడే నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. కానీ సిరీస్ సాటిస్ఫై చేసిందా అంటే చేయలేదనే చెప్పాలి. స్టోరీని స్పాయిలర్స్ లేకుండా సింపుల్‌గా చెప్పాలంటే సుబ్బు ఒక ఆర్డినరీ టీచర్. లైఫ్‌లో ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లమ్‌లో పడుతూ వాళ్ళ నాన్నకి దొరికిపోతూ ఉంటాడు. హైదరాబాద్‌లో కంప్యూటర్ టీచర్‌గా ఒక స్కూల్‌లో వర్క్ చేస్తుంటాడు. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల అలా టర్న్ అయ్యి సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా ట్రైనింగ్ తీసుకొని ఒక పల్లెటూరుకి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. అక్కడ ఆ ఊరు వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఏం చేస్తాడు? తన మ్యారేజ్‌ని ఎలా సెట్ చేసుకుంటాడు అనేదే స్టోరీ. సింపుల్ స్టోరీయే. కానీ అది చాలా క్యారెక్టర్స్, కామెడీ, డ్రామా, ఎమోషన్, పాలిటిక్స్ అన్నిటిని మిక్స్ చేసి చెప్పడానికి ట్రై చేశారు. సిరీసే కాబట్టి క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీకి, స్టోరీ బిల్డింగ్‌కి టైం ఇవ్వడం తప్పులేదు. కానీ ఆ నరేషన్ ఇంట్రెస్టింగ్‌గా ఉండాలిగా. అక్కడే కొంచెం మిస్ అయిందని అనిపించింది. ఓపెనింగ్ ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అవుతుంది. కానీ ఎపిసోడ్స్ ముందుకు వెళ్ళే కొద్దీ పేసింగ్ స్లో అయిపోతుంది. కొన్ని సీన్స్ అండ్ క్యారెక్టర్స్ స్టోరీ కోసం రాసినట్టు కాకుండా ఎపిసోడ్ రన్ టైమ్ ఫిల్ చేయడానికి రాసినట్టు ఉంటాయి. కామెడీ కోసం లాజిక్ కొంచెం పక్కన పెట్టినట్టు అనిపించింది. కొన్ని డెసిషన్స్ క్యారెక్టర్ డెసిషన్స్ లా కాకుండా కన్వీనియంట్ గా స్టోరీ ముందుకు వెళ్ళడానికి తీసుకున్న డెసిషన్స్ లాగా అనిపించాయి. సందీప్ కిషన్ అండ్ మితాలి పాల్కర్ ట్రాక్ అస్సలు ఎలాంటి ఫీల్ జనరేట్ చేయదు. సందీప్ కిషన్ ఎంత బాగా యాక్ట్ చేసినా కొన్ని సీన్స్ అయితే చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. చెప్పే డైలాగ్ కి ఆ ఎమోషన్ కి అస్సలు మ్యాచ్ అవ్వదు. ఇంకా కొన్ని సీన్స్ అయితే అస్సలు సీన్ కి సంబంధం కూడా లేదేమో అనిపించింది. డైరెక్టర్ ఇంటెన్షన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కామెడీతో సెన్సిటివ్ టాపిక్ ని చెప్పాలనుకున్నారు. కానీ అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. కొన్ని ప్లేసెస్ లో నెరేషన్ స్లో అయిపోవడం వల్ల ఇంపాక్ట్ లేదు. ఫైనల్ ఎపిసోడ్స్ లో ఎమోషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. కొన్ని సీన్స్ వర్క్ అయ్యాయి, కొన్ని సీన్స్ కన్వీనియంట్ గా రిజాల్వ్ చేసినట్టు అనిపించాయి. మంచి కాన్సెప్ట్ ఉండడం వల్ల సిరీస్ సక్సెస్ గ్యారంటీ కాదు. అలాగే స్లో నెరేషన్ ఉండడం వల్ల సిరీస్ బ్యాడ్ అని కూడా కాదు. నాకు సూపర్ సుబ్బు కాన్సెప్ట్ తో ఇంప్రెస్ చేసింది. ఎగ్జిక్యూషన్ లో మిస్ అయింది. ఇంకా నాకు అనిపించింది ఏంటంటే సిరీస్ లో మంచి కంటెంట్ స్టఫ్ లేదా అంటే కాదు, ఉంది. కానీ అదంతా ఫిల్లర్ అని కొన్ని బోరింగ్ సీన్స్ తో మొత్తం ప్యాక్ చేసేసారు. ఈ సిరీస్ ని ఇంకా కొంచెం బెటర్ స్క్రీన్ ప్లేతో కొన్ని ఎపిసోడ్స్ తీసేసి సిరీస్ లా కాకుండా ఒక ఓటీటీ మూవీ లాగా తీసుంటే బాగుండేది అనిపించింది. మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. ఇది నా టాలీటెక్, మీ టాలీగాడు ఫ్రమ్ టాలీవుడ్ టు ద వరల్డ్.